నమస్తే, నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది. యాన్సెస్ట్రల్ సెల్ఫ్ ఎక్యూర్డ్ ప్రాపర్టీ. తాతగారి ఆస్తిని తండ్రి ఒక వారసుడిగా మాత్రమే పొందితే అది వారసత్వ యాన్సెస్ట్రల్ ఆస్తిగా పరిగణింపబడుతుందా? తాతగారి ఆస్తి తండ్రికి ఒక వారసుడిగా వస్తే చట్టపరంగా అది తండ్రి స్వంత ఆస్తి, సెల్ఫ్ ఎక్యూర్డ్ అవుతుంది. పిల్లలు పుట్టుకతో హక్కు ఉండదు. తండ్రి జీవించున్నంత వరకు అమ్ముకోవచ్చు, రిలీజ్ అవ్వచ్చు, దానం చేయొచ్చు, వీలునామా రాయొచ్చు. తండ్రి మరణం తర్వాత మాత్రమే తండ్రికి అన్నదమ్ములు ఉండి పార్టీషన్ ద్వారా ఆస్తి వచ్చి ఉంటే అప్పుడు మాత్రమే అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద అవుతుంది. అంతేగాని నాకు చెల్లుతుందా అంటే అది ఉండదు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తండ్రికి మాత్రమే చెందుతుంది, మనవాడికి అయితే చెందదు. ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కింద అది అవుతుంది. అంతవరకు ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఆయనే ఆస్తి వారసుడు కాబట్టి ఏదైనా చేయొచ్చు అన్నమాట.